నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ప్రతి చిన్న ప్రాబ్లమ్‌కి ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా సింపుల్ వైరల్ జ్వరం దగ్గర నుంచి ఇంకా యూజువల్‌గా ఏంటంటే వెళ్ళంగానే ప్రతిసారి ఒక రక్త పరీక్షలు చేయడం అనేది సర్వసాధారణంగా ప్రతి డాక్టర్ దగ్గర జరుగుతూ ఉంది. అందరి దగ్గర ల్యాబ్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే అన్ని పరీక్షలు తీస్తుంది. ఈ పరీక్షలు అన్నిటిలో కూడా అతి సాధారణంగా తీసేటటువంటి పరీక్ష పేరు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు. సో, కంప్లీట్ బ్లడ్ పిక్చర్‌లో మామూలుగా రక్తం ఎంతుంది అని తెలియడానికి మేము చేస్తున్నామండి అని చెప్తుంటారు. సో, ఇది నార్మల్‌గా ఉండేటటువంటి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే ఏమిటి? దాంట్లో ఉన్నటువంటి దాన్ని ఎలాగా మనం అర్థం చేసుకోవాలి? సో, ఎక్కువున్నా, తక్కువున్నా ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి అంశం ఇవాళ మనం పరిశీలిద్దాం. సో, మీకు తెలిసిందే రక్తంలో ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్స్ ఈ 3 రకాలైనటువంటి కణాలు ఉంటాయి. సో, వీటిలో ఒక్కొక్కటి ఎంతెంత ఉన్నది అనేటటువంటి అంశం ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేటటువంటి దాంట్లో రకరకాల పారామీటర్స్ వస్తాయి. ఇప్పుడు ఏ ల్యాబ్‌కెళ్ళినా మీకు మొదట ఇక్కడ కంప్లీట్‌గా కొన్ని ఏమేం చేస్తున్నారో ఇస్తారు. ఇక్కడ రిజల్ట్ ఇస్తారు. సో, ఈ రిజల్ట్‌తో పాటుగా ఈ రిజల్ట్ అవునా, కరెక్టా కాదా చెప్పడానికి ఇక్కడ దాన్ని నార్మల్ రేంజెస్ ఇస్తూ ఉంటారు. ఇది ప్రతి రక్త పరీక్షకి ఇక్కడ నార్మల్ రేంజెస్ అంటూ ఇస్తూ ఉంటారు. సో, ఈ నార్మల్ రేంజ్ ఇది నార్మల్ అని ఎవరు చెప్పారు? ఈ ల్యాబ్ వాడు చెప్పాడు. సో, ఈ ల్యాబ్ వాడు చెప్పింది మనం గుడ్డిగా నమ్ముతున్నాం బేసికల్లీ. ఎందుకు? వాడు ఇక్కడ ఇచ్చాడు కాబట్టి బేసికల్లీ. అంటే ఏమిటి? వాడి సర్వజ్ఞత మనం వాళ్ళే ఉంటుంది అని చెప్పి మనం ఊహించేసుకుంటున్నాం. ఇది మోస్ట్లీ కరెక్ట్ కాదు. ఎందువల్ల? దీంట్లో అంత సింపుల్‌గా చెప్పగలిగేటటువంటి ఇవి కావు. దీంట్లో మగవాళ్ళకి వేరే ఉంటాయి, ఆడవాళ్ళకి వేరే ఉంటాయి, కొన్ని రేంజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాడు సింప్లిఫై చేసి ఒక నంబర్ అక్కడ పారేస్తాడు. వీడి ప్రకారం ఏమి ఆధారంగా చెప్తున్నాడు రాయరు. ఎందుకు? దే వాంట్ సింప్లిఫై ది రిపోర్ట్. ఆ సింప్లిఫికేషన్‌లో ఒక్కొక్కసారి ఓవర్ సింప్లిఫికేషన్ అయిపోయింది ఇప్పుడు. సో, దీన్ని చూసి కొంచెం చదువుకున్న వాళ్ళు పక్కన రేంజ్ ఇచ్చాడని చూసి వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, వీటి గురించి ఒక బేసిక్ అవగాహన మీకు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఎర్ర కణాలకు వద్దాం. ఎర్ర కణాల్లో మొదటి రిపోర్టు కొంతమంది హిమోగ్లోబిన్తో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పెద్దగా వచ్చినటువంటి ఆటోమేటెడ్ కౌంటర్స్ అంటే కొన్ని వేల శాంపిల్స్ ఒకేసారి వాళ్ళు ప్రాసెస్ చేసేటటువంటి శాంపిల్స్ ఎవరైతే పెద్ద ల్యాబ్స్ ఉంటాయో వాటిని హిమోగ్లోబిన్ది ఫస్ట్ మెన్షన్ చేయడు, మధ్యలో ఎక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఆర్డర్ ఏదైనా సరే మనం వెతుక్కోవాల్సింది ఎర్ర కణాల పారామీటర్స్ మొత్తం 6 పారామీటర్స్ ఇస్తారు. దాంట్లో ఫస్ట్ మనం చూడాల్సింది హీమోగ్లోబిన్ అనేటటువంటి అంటే ఎర్ర కణాల్లో ఎర్ర రంగు కనిపిస్తుంది ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆ పిగ్మెంట్ పేరు హీమోగ్లోబిన్. ఆ హీమోగ్లోబిన్ ఎర్రగా ఉండడానికి కారణం దాంట్లో ఉన్నటువంటి ఇనుము, ఐరన్. అందుకనే ఎవరికైతే ఐరన్, ఇనుము శరీరంలో తక్కువ ఉంటుందో లేదా అధికంగా రక్తస్రావం అయిపోతుందో వాళ్ళ తినే తిండిలో ఇనుము లేని తిండి తింటున్నప్పుడు వాళ్ళలో ఈ ఎర్ర పిగ్మెంట్ తగ్గిపోతుంది. సో, దాన్ని ఎనీమియా అంటారు. సో, దానికంటే ముందు ఈ ఎర్ర పిగ్మెంట్ యొక్క ఫంక్షన్ అండి అది ఎందుకు ఉన్నది అంటే అది ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. మనం తీసుకునే గాలి ఊపిరితిత్తులకు వెళ్తే ఈ రక్తం అంతా ఊపిరితిత్తులకు వచ్చి ఆ ఆక్సిజన్ని తీసుకుని అది కణాలకి మన శరీరంలో అన్ని కణాలకి అది అందిస్తుంది. సో, ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గాలిని తీసుకుని దాంట్లో ఆక్సిజన్ని తీసుకుని ముఖ్యంగా ఈ ఆక్సిజన్ని అన్ని కణాలకి అందించేటటువంటి అతి ముఖ్యమైన పని చేసే కణం పేరు ఈ ఏంటంటారంటే ఎర్ర కణము, ఎరిథ్రోసైట్, ఆర్బీసీ అంటారు. సో, అది టెక్నికల్ మాటలు తీసేస్తే ఎర్ర కణం. ఈ ఎర్ర కణంలో ఉన్న ఎరుపు రంగు దీనికి ప్రధానంగా పనికొస్తుంది. దానికి ప్రధానంగా కావాల్సినటువంటిది ఇనుము, ఐరన్ కావాలి. సో, ఇది ఎంత ఉండాలి? హిమోగ్లోబిన్ ఎంత ఉంటే నార్మల్, ఎంత ఉంటే తగ్గింది, ఎంత ఉంటే ఎక్కువ ఉన్నది, ఇట్లాంటివి తెలుసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించిన రిపోర్ట్లో 14 to 18 గ్రామ్స్ 14 నుండి 18 గ్రాములు నార్మల్ అన్నాడు. అది పూర్తిగా కరెక్ట్ కాదు. ఎందువల్ల? ఆడవాళ్ళల్లో 12 గ్రాములు ఉంటే నార్మల్, 12 నుండి 14 గ్రాములు ఉంటే నార్మల్. మగవాళ్ళల్లో 14 నుండి 18 గ్రాముల దాకా నార్మల్. 20 కంటే ఎక్కువ ఉంటే అది అబ్నార్మల్. అవసరమైన దానికంటే ఎక్కువ ఎప్పుడు వస్తుంది? సిగరెట్ తాగే వాళ్ళల్లో ఆ పొగలో ఉన్న విషపూరితమైన వాయువుల వల్ల ఈ ఆక్సిజన్ని ఇది
పక్కకు తోసేసి ఇది పోయి కూర్చుంటుంది ఎర్ర కణం మీద. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. శరీరానికి ఆక్సిజన్ అందట్లేదు అనేటటువంటి ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్ళడంతో అదేం చేస్తుంది, ఎక్కువ ఎర్ర కణాలని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు, ఆ ఎక్కువ మంది చేరితే కొంచెం కొంచెం కూడా అందరూ ఆక్సిజన్ తీసుకున్నా కూడా మనకి కణాలకు అందుతుందేమో అని పాపం అది అలా కాంపెన్సేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఎవరెవరైతే సిగరెట్ తాగుతున్నారో వాళ్ళల్లో హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది, 20 గ్రాముల కంటే ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ ఉంది కదా, నాకు బలం ఎక్కువ ఉందా అనుకోవడం కాదు. సో అవసరమైన మోతాదు కంటే ఎక్కువ ఉంటే అది జబ్బు కింద లెక్క. సో ఎందువల్ల వస్తుంది అని పరీక్ష చేసుకుని చూసుకోవాలి. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, హిమోగ్లోబిన్ ఆడవాళ్ళలో 12 గ్రాముల కంటే తక్కువ ఉండకూడదు, మగవాళ్ళలో 14 గ్రాముల కంటే తక్కువ ఉండకూడదు. కానీ ఆడవాళ్ళని చూసినట్లయితే 70-80% మందికి ఇది 12 గ్రాములు ఉండదు, అందరికంటే తక్కువ ఉంటుంది. వాళ్ళకి బహిష్టులో వాళ్ళకి రక్తం పోవడం వల్ల వాళ్ళకి ఎప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. వాళ్ళు దాన్ని తిండిలో ఐరన్ పెంచుకోవడం ద్వారా, ఆకుకూరలు తినడం ద్వారా వాళ్ళని కాంపెన్సేట్ చెయ్యరు. ఈ చెయ్యకపోని కారణం చేత వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. వాళ్ళకి చాలా ఈ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే వాళ్ళకి ఆక్సిజన్ క్యారీ చేసే కణాలు లేకపోవడం వల్ల వాళ్ళకి వీక్నెస్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏదో నీరసంగా ఉన్నానని అనుకుంటారు తప్ప రక్తం పరీక్ష చేసుకోవాలనేటటువంటి వాళ్ళకి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ సరిగ్గా తిండి తినకపోవటం వల్ల ఒక 13 ఏళ్ళ మా కజిన్ యొక్క కొడుకు హిమోగ్లోబిన్ 2.8 గ్రాములు చూశాను నేను. షాకింగ్. అతనికి జబ్బు ఉందేమో రకరకాల పరీక్షలు చేశాము. చివరికి తెలియదు ఏంటి, ఏ జబ్బు లేదు, సరిగ్గా పిల్లాడు తినడం లేదు అని. ఎంత ఆశ్చర్యకరం, అవమానకరమైనటువంటి అంశం ఇది. అంటే ఏమిటి, పిల్లలు తింటున్నారో లేదో, మనం ఏం తింటున్నారు, తినే వాటిలో పోషకాహారాలు ఉన్నాయా, ఎంతసేపు కోకోకోలాలు తాగేసి పిజ్జాలు తినేసి కూర్చుంటున్నారా అనేటటువంటిది మనం పరిశీలించి చూడకపోతే ఇట్లాంటి ఉపద్రవాలు మనకి వస్తూ ఉంటాయి. అది హిమోగ్లోబిన్ గురించి. నిజంగా అది సరిపోతుంది. కానీ కొన్ని టెక్నికల్ టర్మ్స్, ఈ కాగితం నింపడానికి ఈ ల్యాబ్ వాళ్ళు కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఇస్తుంటారు. అవి డాక్టర్లకు పనికి వస్తాయి పేషెంట్ల కంటే కూడా. ఏమిటది, ఆర్బీసీ కౌంట్, అసలు ఎర్ర కణాలు ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క ఎర్ర కణంలో ఈ ఎర్ర పదార్థం ఎంత ఉంది, మీన్ కార్పస్కులర్ హిమోగ్లోబిన్, ప్రతి కణంలో ఎంత హిమోగ్లోబిన్ ఉన్నది, దాని కాన్సన్ట్రేషన్ ఎంత, అసలు ఈ ఎర్ర కణం యొక్క సైజ్ ఎంత ఉన్నది, ఇట్లాంటి పారామీటర్స్ మెన్షన్ చేస్తారు. అవి కొంచెం నాలెడ్జ్ ఉన్న డాక్టర్లు పనికి వస్తాయి తప్ప మామూలుగా మీరు చూడటానికి హిమోగ్లోబిన్ ఒకటి చూస్తే సరిపోతుంది. మిగతా అవి కొంచెం అడ్వాన్స్ పారామీటర్స్, అవి అంతగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు మనకి. ఇది ఎర్ర కణాల గురించి. ఇంకో నెక్స్ట్ కమ్స్ టు తెల్ల కణాలు. తెల్ల కణాల ఫంక్షన్ ఏమిటి, అది మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి, అలాగే ఇన్ఫెక్షన్ అంటే మన శరీరంలో క్రిములు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తి ఇవ్వడానికి మనకి. అట్లాగే ఒక్కొక్కసారి క్రిములే కాదు, కొన్ని పారాసైట్స్, మలేరియా ఇట్లాంటి పారాసైట్స్ అంటే పెద్ద క్రిములు అనమాట. చిన్న క్రిములు అంటే మైక్రోస్కోపిక్గా ఉంటాయి, పెద్దవి అంటే కొంచెం పెద్ద సైజు పెద్దగా ఉంటుంది అంతే. ఇట్లాంటివి శరీరంలోకి వచ్చినప్పుడు వీటన్నిటిని ఎదుర్కోవడానికి మనకి రోగ నిరోధక శక్తి తెల్ల కణాల నుంచి వస్తుంది. సో ఆ తెల్ల కణాల గురించి కూడా ముందు ఒక నెంబర్ ఇస్తారు. దాని తర్వాత ఆ తెల్ల కణాల్లో రకరకాలు ఉంటాయి, దాన్ని డీసీ అంటే డిఫరెన్షియల్ కౌంట్ అంటారు. ఈ తెల్ల కణాల్లో రకరకాలు, ఒక్కొక్కటి ఎంతెంత ఉన్నాయి అనేటటువంటిది కింద ఇస్తారు. తెల్ల కణాలు నార్మల్గా ఎవరికన్నా సరే 4,000 నుండి 11,000 దాకా ఉండాలి. సో ఈ 4,000 ఉన్నా సరే 11,000 ఉన్నా సరే వాళ్ళకి నార్మల్. ఇన్ఫెక్షన్ ఉంటే ఇంకొస్తే ఎక్కువ ఉంటుంది, 11,000 కొంచెం పెరుగుతుంది. సో ఎవరికన్నా సరే ఇన్ఫెక్షన్ శరీరంలో ఉన్నట్లయితే ఈ తెలుపు కణాలు పెరుగుతాయి. సో ఇన్ఫెక్షన్ తట్టుకోవడానికి తెన్నకళాన్ని ఏమంటారంటే సైనికుల్ని శరీరం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తోంది అనేటటువంటి దానికి ఇది సంకేతం. సో 11,000 కంటే ఎక్కువ తెల్ల కణాలు ఉంటే శరీరంలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది, దాన్ని ఫైట్ చేయడానికి తెల్ల కణాలు రక్తములు ఎక్కువ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ ఇన్ఫెక్షన్ ఏమిటి అనేటటువంటిది తెలుసుకోవడానికి కింద డిఫరెన్షియల్ కౌంట్ అని ఇస్తారు. వీటిల్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, లింఫోసైట్స్, మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి. ముఖ్యంగా న్యూట్రోఫిల్స్ అనేది అది ఒక సైనికుడు లాంటిది. సో ఇన్ఫెక్షన్లు ఏమొచ్చినా ముందు పెరిగేది ఈ న్యూట్రోఫిల్స్ అని పెరుగుతుంది. సో న్యూట్రోఫిల్స్ కనుక ఎక్కువ ఉంటే పక్కన చేస్తాడు, అంటే తెల్ల కణాలు మొత్తం మీద 75%. ఇప్పుడు ఒకరొకరు యుద్ధం చేస్తున్నారు అనుకోండి, మీరు సినిమాలు చూస్తారు, యుద్ధం చేస్తే ఎక్కువ శాతం నేల మీద నడిచి పరిగెత్తే, కత్తి పట్టుకుని, సోలం పట్టుకుని, బల్లెం పట్టుకుని నడిచేటటువంటి పాదచారులైనటువంటి ఈ సోల్జర్స్, సైనికులు ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది గుర్రాలు ఎక్కుతారు, కొంతమంది ఏనుగులు ఎక్కుతారు, బట్ ఎక్కువ మంది నేల మీద నుండి ఫైటింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఈ న్యూట్రోఫిల్స్ అనేటటువంటి తెల్ల కణాల్లో. ఇవి 75% తెల్ల కణాలు ఇవే. సో మామూలు ఇన్ఫెక్షన్ వచ్చిన ముందు వీళ్ళు ఫైటింగ్ చేస్తారు. సో అక్కడి నుంచి తర్వాత అడ్వాన్స్డ్, ఒకవేళ ఎలర్జీ వచ్చింది, ఎలర్జీ మన అటాక్ చేసింది, ఎలర్జీ
మనిషికి ఎలర్జీ ఉన్నప్పుడు ఎలర్జీ ఉన్నటువంటి పదార్థం ఎదురవగానే ఈ ఎలర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏ మనిషికైనా ఎలర్జీ ఉంటే ఇస్నోఫీలియా అని అంటుంటారు. ఆ పదం మీకు ఆల్రెడీ పరిచితమైంది. ఇస్నోఫీలియా అంటే ఇస్నోఫిల్స్ అనేటటువంటి కణాలు, తెల్ల కణాల్లో భాగం అవి పెరుగుతాయి. నార్మల్గా అవి 6% కంటే ఎక్కువ ఉండకూడదు. 6% కంటే ఎక్కువ ఉంటే అర్థం ఏంటంటే ఈ మనిషికి ఏదో పదార్థంతో ఎలర్జీ ఉంది, ఆ ఎలర్జీతో ఇతను బాధపడుతున్నాడు అనేటటువంటి దానికి సంకేతం ఈ ఇస్నోఫిల్స్ పెరగడం. ఇకపోతే ఈ రీసెంట్గా ఒకవేళ వైరస్ ఇన్ఫెక్షన్లు వచ్చినట్లయితే లింఫోసైట్స్ అనేటివి పెరుగుతాయి. ఒకవేళ చిన్న వైరస్లు చెప్తున్నాను, వైరస్లు, క్రిములు, తర్వాత పారాసైట్స్ అంటే రక్తంలో ఉండేటటువంటి అవి జీవులు. సో వాటి మలేరియా ఇవన్నీ ఏంటంటే చిన్న క్రిములు కావు, పెద్ద జీవులు ఉంటాయి, మనకి ఇన్ఫెక్ట్ అవుతాయి. దోమల నుండి, ఈగల నుండి, ఇట్లాంటి ఎస్పెషల్లీ దోమల నుంచి వస్తూ ఉంటాయి. దోమల నుంచి మనకు వైరసెస్ వస్తాయి, మలేరియా కాజ్ చేసేటటువంటి ఇట్లాంటి జీవులు కూడా వస్తాయి. అవి పెరిగినట్లయితే కనుక బేసోఫిల్స్ అనేటటువంటివి పెరుగుతాయి, లేదా మ్యాక్రోఫేజెస్ అనేవి కూడా క్రిముల కోసం పెరుగుతాయి. ఇవి చెప్పి కొంచెం టెక్నికల్ పదాలు అయినప్పటికీ కూడా తెల్ల కణాలు పెరిగితే ఏదో ఒక రూపంలో ఇన్ఫెక్షన్ మనకి క్రిములు మనని అటాక్ చేశాయి, క్రిములు ఉండటం వల్ల శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధకత వాటిని ఫైటింగ్ చేస్తోంది అనడానికి ఇవన్నీ కూడా సంకేతాలు. ఇది కొంచెం మీకు తెలియని నాలెడ్జ్ అయి ఉండొచ్చు. కానీ ఈ డెంగ్యూ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి, ప్లేట్లెట్స్ ఇవ్వడానికి మాకు దాతలు కావాలి అనేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్, వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్ మెసేజ్లు మనం చూస్తున్నాం. ఇది 3వ రకమైనటువంటి రక్త కణం, ప్లేట్లెట్స్ అంటారు. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే రక్తం గడ్డగట్టేట్టుగా చేయడం. ఎక్కడన్నా దెబ్బ తగిలితే రక్తస్రావం అయిపోతుంది. మనం కాసేపు అటు ఇటు చూసి కాస్త ప్రెషర్ పెట్టిన తర్వాత చూస్తే అది ఆగిపోయి ఉంటుంది. మరి రక్తస్రావం ఎలా ఆపింది శరీరం అంటే ఈ ప్లేట్లెట్స్ సహాయంతో ఆపుతుంది. ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి, ఎక్కడైతే మనకి ఒక రిపేర్ వర్క్ చేస్తుంది అనమాట. ఎక్కడైతే శరీరం దెబ్బతిని రక్తస్రావం పోతుందో ఇమ్మీడియట్గా పోయి అక్కడ ఈ ప్లేట్లెట్స్ అన్ని కూర్చుని ఒక ప్యాచ్ వర్క్ లాగా చేసేస్తాయి. సో ఆ పడినటువంటి రంధ్రమో డ్యామేజో దాన్ని ఇది మూసేస్తుంది. దాన్ని ప్లేట్లెట్స్ అంటారు. డెంగ్యూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ని అది డెంగ్యూ అనేటువంటి ఒక వైరస్. ఈ వైరస్ పోయి ఈ ప్లేట్లెట్స్నే అటాక్ చేసి ప్లేట్లెట్స్ని తగ్గించేస్తుంది. ప్లేట్లెట్స్ అన్నీ కూడా చచ్చిపోతే రక్తస్రావం ఆగదు. మనకు ఒకవేళ చిన్న దెబ్బ తగిలినా రక్తం ఇంకా అది గడ్డ కట్టకుండా పోతూనే ఉంటుంది. సో అందుకని ఈ ప్లేట్లెట్స్ ఇమీడియట్గా వాళ్ళు ఇవ్వమని. సో బేసికలీ జబ్బు లక్షణం అది. ఈ ప్లేట్లెట్స్ నార్మల్గా ఇప్పుడు తగ్గిపోయాయి అంటారు, ఎంతకంటే తగ్గింది అనేది తెలుసుకోవడం మనకు అవసరం. సో నార్మల్గా ప్లేట్లెట్స్ అంటే బేసికలీ 1,50,000 నుంచి 4 లక్షల దాకా నార్మల్. సో ఇది ఒక రేంజ్ ఇచ్చారు బేసికలీ. ఇది ఇప్పుడు అందరికీ ఒకటి ఉండదు, వయసు రీత్యా మారుతూ ఉంటుంది. పుట్టినప్పుడు 3 లక్షలు ఉంటాయి ప్లేట్లెట్స్, వయసు పెరగ్గా 3 లక్షల ప్లేట్లెట్స్ తగ్గుతూ పోతాయి. 75 వయసు దాటిన వాళ్ళకి 2 లక్షల దాకా వచ్చేస్తుంది అది. కానీ 2 లక్షలు నార్మల్. అది కొంచెం తగ్గితే అధమం 1,50,000 కంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నట్లయితే అది అబ్నార్మల్. సో వీళ్ళకి రక్తస్రావం అయ్యే రిస్క్ ఉన్నది అన్నట్టు తెలుసుకోవాలి. అఫ్కోర్స్ ఈ 1,50,000 కాస్త తగ్గుతూ పోతూ ఉంటే మనంత ప్రమాదంగా మనం భావించక్కర్లేదు. కొంచెం బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది. అది 20,000 కంటే పడిపోతే మాత్రం ఖచ్చితమైనటువంటి సీరియస్ బ్లీడింగ్ రిస్క్ ఉంటుందని అవసరం అని తెలుసుకోవాలి మనం. సో 2 లక్షలు నార్మల్, 1,50,000 దాకా ఓకే, అంతకంటే తగ్గుతుంటే మనం జాగ్రత్తగా ఉండాలి. 20,000 కంటే తగ్గిపోతే అది ఎమర్జెన్సీ. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో ఇదండి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే ఏమిటి, దానిలో ఉన్నటువంటి వివిధ హెడ్డింగ్స్ ఏమిటి, ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్స్, వాటి ఫంక్షన్స్ ఏమిటి, నార్మల్ రేంజెస్ ఏమిటి, ఇవన్నీ మీకు చెప్పాను. సో దీంతో మీకు ఒక బేసిక్ ఐడియా కోసం చెప్పాను. దీనిలో చెప్పాను కదా, ఇప్పుడు ప్లేట్లెట్స్ అంటే ఏ ఏజ్ బట్టి అవి ఉంటాయి, తెల్ల కణాల్లో ఏ కణం పెరిగితే మనకి ఏ ప్రాబ్లం ఉన్నది, ఇవన్నీ డాక్టర్లు చూసుకుంటారు. రఫ్ ఐడియా కోసం మీకు చెప్పడం జరిగిందండి. నమస్కారం.